వెల్కమ్ బ్యాక్ టు ఇష్మాత్ సింధు నాన్ ఈ వ్లాగ్స్. ఈ వ్లాగ్ ఏంటంటే హోమ్ టూర్ ఆఫ్ మా వదిన వల్ల హోమ్ టూర్ వేస్తున్నాను. అండ్ చూడండి బయట వ్యూ అంతా ఎంత గ్రీనరీగా ఉందో అండ్ సూపర్గా ఉంటుంది. లోపల కూడా వీళ్ళు బాగా ట్రీ లవర్స్ అనమాట. అండ్ సూపర్గా ఉంటుంది, ఎప్పుడు వెళ్తూనే ఉంటారు. ఈమె వచ్చి ఫిషెస్ అమ్ముతారు కదా, మా వదినకి ఖాతా అనమాట. ఖాతా అంటే ఎప్పుడు ఆమె దగ్గర తీసుకుంటూ ఉంటారు. అండ్ ఇది వచ్చి మా వదిన వాళ్ళ కుక్కలు ఉంటాయి కదా బయట, వీళ్ళు పెట్ లవర్స్ కూడా. సో అందుకని చెప్పి పెట్ లవర్స్ కాబట్టి వాటికి ఫుడ్ వేసినప్పుడు వాటర్ దాంట్లో ముంచి పెడతారనమాట. ఇది బయట. అండ్ ఇక్కడ పొయ్యి అక్కడ ఉంది కదా, అక్కడ పొయ్యి చేసుకుంటాము. ఈమెకు తులసమ్మ, ఆమెకి ఎప్పుడు మార్నింగ్ పూజ చేస్తారనమాట. అండ్ సూపర్గా ఉంది. అండ్ నేను ఒకవేళ ఫ్యూచర్లో ఇల్లు కట్టుకుంటే వీళ్ళని ఫాలో అవుతాను. అంటే నేను కూడా గ్రీనరీ లైక్ చేస్తాను. మార్నింగ్ కాబట్టి మా టిఫిన్ వచ్చేసింది, మాకు మా అన్నయ్య తెచ్చిచ్చారు. ఇది మా వదినకి ఫేవరెట్ ప్లేస్. మిషన్ కుట్టుకుంటారు మా వదిన. అండ్ చూడండి అక్కడ నుంచి స్ట్రైట్గా పైకి వెళ్తారు, స్టేర్స్ ఉంటాయి. అండ్ ఇది చూడండి, మీరు ఎవరైనా కావాలంటే చెప్పండి, నేను తెలుసుకొని అమెజాన్లో లింక్ పెట్టిస్తాను. కావాలంటే ఆర్డర్ చేస్తే, మీరు కానీ కావాలనుకుంటే చూడండి కర్టన్ ఎంత బాగుందో. ఇది వచ్చి పూజా రూము. అక్కడ పైన కనిపిస్తుంది కదా పాలవెల్లి, అంటే వినాయక చవితి అప్పుడు కట్టుకుంటారు కదా అన్నీ, దానికోసం వాళ్ళు రెడీ చేయించుకున్నారు. ఎవ్రీ ఇయర్ దానికి హుండీ పెట్టి ఆ హుండీలో మనీ అంతా కలెక్ట్ అయిన తర్వాత వినాయక చవితికి పగలగొట్టి వాళ్ళు పాలవెల్లి అన్ని ఫ్రూట్స్ ఏమేమి కావాలో అన్నీ ఆ మనీతో కొంటారనమాట. ఇది వచ్చి హాల్. ఇది వచ్చి టీవీకి కట్టారు కానీ టీవీ పెద్దదైపోయింది, సో టీవీ అనేది అక్కడ లేదు, బయట వాల్కి పెట్టేసుకున్నారు. అండ్ వాళ్ళు ఎప్పుడు చెట్లకి నీళ్ళు పట్టుకుంటారు మార్నింగ్ లేస్తే, అండ్ హ్యాపీగా ఉంటారు. అండ్ మా వాడికి కూడా ఫ్రీగా ఉంది మొత్తం తిరగడానికి, వాక్ చేయడానికి, దోగడానికి. అండ్ మా అత్తమ్మ ఆమె కాపలా అనమాట, నా కొడుకు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, ఏం చేస్తున్నారు అని. మీ ఇంట్లో చిన్న పిల్లలతో కూడా ఇలాగే కష్టాలు పడుతున్నారా? నేనైతే మా అత్తమ్మ ఉంది కాబట్టి నేను చాలా సేఫ్ అయిపోయాను. అండ్ చూడండి ఇక్కడ థింగ్స్ అనేవి ఉన్నాయి, ఆ థింగ్స్ అన్నీ అక్కడ పెట్టుకొని ఉంటారనమాట. మా వాడు అన్నీ ధ్వంసం చేసేస్తూ ఉన్నాడనమాట. సో అండ్ చూడండి ఇవి వచ్చి మా అత్తమ్మ టీచర్ అనమాట. సారీ మా వదిన టీచర్. ఆమెకి వచ్చిన అవార్డ్స్, ఆమె ఇల్లు వచ్చి ఆమె స్కీమ్ కట్టద్ది, గోల్డ్ స్కీమ్ అనేది కడుతుంది. అక్కడ కట్టినప్పుడు వాళ్ళు దసరాకు దివాళీకో అలా వెండివి అనేవి ఇస్తారు. సో ఇది వచ్చి మా అల్లుడు రూమ్, తను ఆఫీస్ వర్క్ అన్ని థింగ్స్ ఇక్కడే పెట్టుకుంటాడు. చూడండి ఎంత నీట్గా డీసెంట్గా పెట్టుకున్నాడు. అన్నెసెసరీ థింగ్స్ అన్నీ ఉండవు, ఓన్లీ నెసెసరీ థింగ్స్ వాట్ వీ వాంట్ అవే ఉంటాయి. అలా పెట్టుకున్నప్పుడు నీట్గా ఉంటుంది. అండ్ చూడండి తను ఎంత ఆర్గనైజ్డ్గా పెట్టుకొని ఉన్నాడు. ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్గనైజ్డ్. తన రూమ్, తను వర్క్ చేసే ల్యాప్టాప్ అనమాట చూడండి. అండ్ బయటకు వస్తే ఇది వచ్చి కింగ్ సైజ్ బెడ్. అండ్ మీకు ప్రైజెస్ చెప్పానా, చాలా చీప్గా కొన్నారు. బెడ్ వచ్చి 15,000 అండ్ కాట్ వచ్చి 15,000, 30,000లో వచ్చేసింది. ఇది వచ్చి కిచెన్ సూపర్గా మెయింటైన్ చేస్తారు. అండ్ చూడండి ఎంత నీట్గా పెట్టుకున్నారో మా వదిన. అండ్ ఈరోజు సండే కాబట్టి కట్టెల పొయ్యి మీద కొరమేను చేపల పులుసు అల్టిమేట్గా ఉంది టేస్ట్ చేస్తే, అండ్ సూపర్గా ఉంది. చూడండి అలా వండుకొని ఎప్పుడన్నా తిన్నారా మీరు? తింటే నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ చూడండి ఎంత పొగలు వస్తున్నాయో. అండ్ సూపర్గా ఉంది. మా అత్తమ్మ మా వదిన ఇద్దరు కలిపి వండారనమాట. ఆమె కలుపు చేసింది మా వదిన. మా అత్తమ్మ వచ్చి అన్నీ చెప్పింది. ఎప్పుడన్నా ఫిష్ ఫ్రెష్గా ఉంది అంటే ఆ తలది ఫిష్ తల, ఆ తలకి పైన 2 బబుల్స్ లాగా ఉన్నాయి కదా, అలా ఫిష్ ముక్క కానీ అలా కానీ బబుల్స్గా వస్తే ఫిష్ బాగుంది అని. ఎండ తగలద్దని మా అల్లుడు అలా పట్ట కట్టారు మా వదిన కోసం. ఆ పట్ట కింద మా వదిన వాళ్ళు కూర్చొని వండుతున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి, షేర్ చేయండి. బాయ్.